ఏళ్ల అధ్యాపక అనుభవంతో వివిధ కళాశాలల్లో పనిచేసి శ్రీమతి వాణి అక్కిపెద్ది గారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సింగపూర్ లో నిర్వహించిన నాయకత్వ శిఖరాగ్ర సభలో పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ లాలో గోల్డ్ మెడల్ సాధించి అనేక ప్రముఖ పత్రికలలో వందలాది వ్యాసాలను ప్రచురించారు. సంగీతం సాహిత్యంలో కూడా చక్కని ప్రవేశం కలిగి మహిళా లోకానికి న్యాయ విద్య అనేది ఎంతో ఉపయోగకరమైనది అని సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తుందని కూడా నిరూపిస్తూ ఎందరో యువతులను చైతన్యపరుస్తున్నారు. సో ఈరోజు మన ఇండియా నెక్స్ట్ ఛానల్ శ్రీమతి వాణి అక్కిపెద్ది గారి మనోభావాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఒక పిహెచ్డి అందులోనూ లాలో చేయడం, అంతకు ముందు మీరు ఒక ప్రభుత్వోద్యోగం నుంచి ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడం, అసలు మీ ప్రస్థానం అంత సామాన్యమైనది ఏం కాదు. అసలు ఎలా మొదలైంది ఈ ప్రస్థానం చెప్తారా? ఓకే అండి, ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. నేను బేసికలీ నా కెరియర్ స్టార్ట్ చేసింది ఏదో ఆడుతూ పాడుతూ గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే అందులో సెలెక్ట్ అవ్వటం, తర్వాత 18 ఏళ్లకి గవర్నమెంట్లో ఉద్యోగం రావటం. సో నేను ఉద్యోగం చేస్తూ నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత రైల్వేస్లో సికింద్రాబాద్ రైల్ నిలయంలో నా ఫస్ట్ పోస్టింగ్ అనమాట. 18 years కి గవర్నమెంట్ జాబ్? అవునండి. ఏ సంవత్సరంలో, అసలు ఏ ఉద్యోగం? 1986లో జాయిన్ అయ్యాను. 86-87లో జాయిన్ అయ్యాను. అయితే దాని తర్వాత నేను వర్క్ చేసే డిపార్ట్మెంట్లో అంత పెద్ద ఛాలెంజింగ్ వర్క్ కనపడేది కాదు. ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి కోరిక చాలా ఉండేది. సో నేను ఏదైనా చదువుకుంటే ఇంకా ఏదైనా ఇంప్రూవ్ అవ్వచ్చేమో, ఎందుకంటే డిగ్రీ కూడా నేను అందులో చదువుతూ ఉద్యోగం చేస్తూ కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి చదువు సంతృప్తికరంగా సాగినట్టు అనిపించలేదు నాకు. అందుకని నేను తర్వాత ఇంకేదైనా కోర్స్ చేస్తే బాగుంటుందని చూశాను. జాబ్ చేస్తూ చేయదగ్గ కోర్స్ ఆ రోజుల్లో బషీర్బాగ్లో పీజీ కాలేజ్ ఆఫ్ లాలో ఈవినింగ్ కాలేజ్ ఉండేది. సో అందులో లా డిగ్రీ కోర్సులో జాయిన్ అయ్యి 3 సంవత్సరాల లా కోర్సు నేను ఈవినింగ్ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఫస్ట్ జాయిన్ అయిన జాబ్ ఏంటి? రైల్వేసేనండి. ఓకే, రైల్వేస్లోనే నేను క్లర్క్గా జాయిన్ అయ్యాను. రైల్వే క్లర్క్గా చేస్తున్న మీరు అసలు లా వైపు ఎలా మళ్ళారు? అదే చెప్తున్నాను కదా, ఏదో ఒకటి చేయాలనే తపన. సాయంత్రం పూట చదవటానికి లా తప్ప వేరే ఏది కనపడేది కాదు. దీని వెనక ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మా నాన్నగారు అక్కిపెద్ది లక్ష్మీ నరసింహమూర్తి గారండి. వారు ఎకనామిక్స్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి ప్రస్తుతం లేరు, వారు పోయారు. వారు కూడా ఎల్ఎల్బి చేసి ప్రాక్టీస్లో లేకపోయాని అని కొంత బాధపడుతుండేవారు. సో అందుకని నేనేమనుకున్నానంటే, నాన్నగారు ఫుల్ఫిల్ చేసుకోలేని డ్రీమ్ నేను అట్లీస్ట్ లాలోకి వస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను అడ్మిషన్ తీసుకున్నప్పుడు అదొకటే ఆలోచించాను. అది కాకుండా మా తాతగారు కూడా చాలా పెద్ద సాహితీవేత్త అని, మాకు అసలు నిజంగా వారి గురించి ఈ మధ్య కాలంలో మేము తెలుసుకుంటుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. మా నాన్నగారు అక్కిపెద్ది సత్యనారాయణ గారు. వారు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్లో సాంస్క్రిట్ లెక్చరర్గా పనిచేసేవారు. ఆ రోజుల్లో వారు రాసిన పుస్తకాలు అవి బహుశా ఆర్థిక ఇబ్బందుల మూలాన వాళ్ళు అచ్చు వేయలేకపోయారేమో. వారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా అదే కాలేజీలో లెక్చరర్గా చేసేవారు. వారు రాసిన పుస్తకాలు అవన్నీ బాగా పాపులర్ అయ్యాయి. తర్వాత వారికి సినీ రంగంతో పరిచయాల మూలాన వారు బాగా పాపులర్ అయ్యారు. కానీ మా తాతగారి పుస్తకాలు అచ్చు కూడా వేసుకోలేని స్థితి ఆ రోజుల్లో. మాకు ఈ మధ్య ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే, వారు రాసిన పుస్తకాలు 3 మంచి పుస్తకాలు ఉన్నాయండి. అమృత సిద్ధి ఒకటి, దాస్య విముక్తి అనే ఒక పుస్తకం ఒకటి, తర్వాత ఇంకోటి సర్వవీర శ్రీకృష్ణరాయం. ఈ 3 పుస్తకాలలో 2 పుస్తకాలు ఆంధ్ర యూనివర్సిటీలో, ఒకటి ఎస్ఎస్ఎల్సి వారికి నాన్ డీటెయిల్డ్గా, ఇంకోటి బిఎస్సి వారికి తెలుగు ఆప్షనల్లో నాన్ డీటెయిల్డ్గా ఈ బుక్స్ అసలు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వాడుతున్నారన్న విషయం కూడా మాకు తెలియదు. అయితే ఇంటి పేరు అక్కిపెద్ది అనే మాటను చూసి, మా బాబాయ్ కూడా సాహితీవేత్త అండి, వారు కూడా చాలా పుస్తకాలు రాశారు. ఈ మధ్య కాలంలో అక్కిపెద్ది వెంకటేశ్వర శర్మ గారని, వారు ఈ మధ్య మామూలు సీరియల్స్కి వాటికి కూడా వారు వ్యాఖ్యానం అవి రాస్తూ ఉంటారు, డైలాగ్స్ అవి రాస్తూ ఉంటారు. సో అక్కిపెద్ది ఇంటి పేరు చూసి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట, ఇక్కడ అక్కిపెద్ది సత్యనారాయణ గారి పేరుతో పుస్తకాలు ఉన్నాయి, మీకేమైనా సంబంధం ఉందా వీరితో అంటే, అక్కిపెద్ది సత్యనారాయణ గారు మా నాన్నగారేనండి అని మా బాబాయ్ వెళ్ళి అప్పటికప్పుడు విజయవాడ వెళ్ళి వైజాగ్ వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకుని వచ్చారు. అవి పీడిఎఫ్స్ ఉన్నాయి మా దగ్గర, వాటిని పబ్లిష్ చేయించాలనేది మా కోరిక. సో అట్లా వారి ఇన్ఫ్లుయెన్స్ కూడా నా మీద కొంత ఉండటము, ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఏదో తిన్నామా ఉద్యోగం చేసామా అయిపోయిందా అనేది కాకుండా ఏదైనా సాధించాలి అనేది బహుశా వీళ్ళ నుంచి నాకు ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు. రెండోది మా నాన్నగారు టీచింగ్ ప్రొఫెషనే,
తాతగారు టీచింగ్ ప్రొఫెషనే, అలాగే మా బాబాయ్లు, మా తమ్ముళ్ళు, మా కజిన్స్ చాలా మంది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. మా బాబాయ్, పెద్ద బాబాయ్ గారు అబ్బాయి, వాడు ఐఐటి ఐఐఎం చేశాక కూడా వాడు టీచింగ్ లైన్లోకి వచ్చాడు. గ్రేట్. సో ఇలా ఈ బ్లడ్ లైన్లో ఇవన్నీ ఉండటం అనుకుంటాను. నన్ను లా చేయడానికి ప్రేరేపించాయి. అలాగే ఈవినింగ్ కాలేజ్లో నాకు సీట్ దొరకటము, నాకు ఏ ఇబ్బంది లేకుండా, ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా, ఇంట్లో ఫ్యామిలీ లైఫ్కి ఇబ్బంది లేకుండా చదవటం అన్నది సాధ్యపడింది. లా అయిపోయాక ఎలాగైనా సరే రైల్వే నుంచి బయటపడాలి, ఏదో ఒక రకంగా రైల్వే నుంచి బయటపడి లాని వాడుకోవాలన్నది. అది ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఎల్ఎల్బి అయిపోయాక మా రైల్వేస్లోనే కొన్ని రిఫ్రెషర్ కోర్సెస్, ట్రైనింగ్ కోర్సెస్ జరుగుతుంటాయి అన్నమాట. వాటిల్లో మాకు రైల్వేస్కి సంబంధించిన కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల మీద క్లాసెస్ తీసుకోవాలి. లైక్ వాట్? రైల్వేస్ యాక్ట్, తర్వాత లేబర్ రిలేటెడ్ పరిహారాలు, రైల్వేస్ యాక్ట్ లో ఇవన్నీ, అసలు రైల్వే వర్కింగ్ కి సంబంధించినవి. తర్వాత రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ ఉంది. సో వాళ్ళకి ఒకవేళ విక్టిమ్స్, యాక్సిడెంట్ విక్టిమ్స్, వాళ్ళ కాంపెన్సేషన్స్, ఇలాంటి వాటి మీద ఆ యాక్ట్ ఉంటుంది. సో అది మేము ఎంప్లాయీస్కి అవగాహన సదస్సులు పెట్టేవాళ్ళం అనమాట. 3 సంవత్సరాలు, 3 రోజులు, 4 రోజులు అలాంటి రిఫ్రెషర్ కోర్సెస్ అయ్యేవి. సో నేను లా చదివాను కాబట్టి నాకు తెలిసిన ఒక ఆఫీసర్, నువ్వు క్లాసెస్ తీసుకుంటావా అని అడిగారు. అడిగిన తర్వాత నేను అలాగే అని క్లాసెస్ తీసుకోవడం మొదలెట్టి, అక్కడ నేను ఒక రైల్వే యాక్ట్ చెప్పే ఒక టీచర్గా మిగిలిపోయాను అన్నమాట రైల్వేస్లో. తర్వాత నాకు అనిపించింది, ఈ క్లరికల్ జాబ్లో అంత సాటిస్ఫాక్షన్ లేదు, దీని బదులు మనం టీచింగ్ లైన్లోకి వస్తే బెటర్ ఏమో అనుకున్నాం. కానీ గవర్నమెంట్ ఉద్యోగం వదలాలంటే అంత ధైర్యం సరిపోలేదు అప్పుడు. తర్వాత నాకు ఎప్పుడైతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే ఎలిజిబిలిటీ వచ్చిందో, విఆర్ తీసేసుకుని. ఎన్నేళ్ళు చేశారు రైల్వేలో? 20 సంవత్సరాలు చేసి. 20 సంవత్సరాలు చేసి ఆ తర్వాత అంటే నేను బయటపడే నాటి కూడా నాకు 38 సంవత్సరాలే. ఓకే. సో అలా ఎర్లీగా జాయిన్ అయ్యారు. అదే. సో అలా నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఇట్ వాజ్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ అనుకోండి, చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. అలా చేస్తూ ప్రస్తుతం ఇవాళ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా అనేటటువంటి ఒక గొప్ప సంస్థలో ప్రిన్సిపల్గా ఉద్యోగం చేస్తున్నాను. లా కోర్స్లో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఏంటంటారు? లా కోర్స్లో అడ్వకేట్గా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్, ఇప్పుడు ఫ్యాకల్టీగా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్, రెండింటిని బ్రేక్ చేసి చెప్తాను. ప్రాక్టీస్లో ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ కంటే కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని నమ్మి కేసులు ఇవ్వటం. ఎవరైనా సరే మనల్ని నమ్మి చేయగలరు, వీళ్ళకి సమర్థత ఉంది అని మనకి ఒక మంచి సీనియర్ దొరకకపోతే నిలదొక్కుకోవటం ఈ ఫీల్డ్లో కొద్దిగా కష్టమే. తర్వాత మంచి సీనియర్ మనకి ఉండి బాగా గైడ్ చేసి ఏదైనా మంచి కేసెస్ మనకి ఇవ్వటం మొదలు పెడితే చట్టం తెలుసుకోవటం, వారిని జడ్జి గారి ముందర ప్రజెంట్ చేయటం అన్నది చాలా పెద్ద ఛాలెంజింగ్ జాబ్. ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజింగ్. నేను రైల్వేస్ వదిలేశాక నేను రైల్వే కౌన్సిల్గా కూడా 3 సంవత్సరాలు పనిచేశాను. ఓకే. సో నేను రైల్వే తరఫున ఆర్సిటీలో కూడా నేను 3 సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా చేశాను. సో ఆ అనుభవం కూడా ఉంది. అది అయిపోయాక టీచింగ్ ఫీల్డ్లోకి రాకముందు మధ్యలో ఇంకొక చిన్న జర్నీ ఉంది నాది. మెట్రో రైల్ ప్రారంభం అయినప్పుడు నేను పనిచేసిన రైల్వేస్లోనే ఒక ఆఫీసర్ గారు మెట్రో రైల్కి డైరెక్టర్గా ఉన్నారనమాట. సో వారి దగ్గరికి వెళ్ళి, నేను ప్రస్తుతం ఉద్యోగం లేకుండా ఉన్నాను సార్, నాకు ఏదైనా ఒక జాబ్ ఇవ్వండి అని నేను రైల్వే వదిలేసిన కొత్తల్లో వెళ్ళి నేను అడిగితే, ఆయన చేరిపోయి ఇక్కడ లీగల్ ఆఫీసర్గా అన్నారు. సో అక్కడ లీగల్ ఆఫీసర్గా చేరాను. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అప్పుడే సత్యం స్కామ్, ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్గా మెట్రో రైల్ సత్యం వారికి ఇచ్చారు కాంట్రాక్ట్, మైటాస్ అని అటు ఆ సంస్థకి ఇచ్చారు కాంట్రాక్ట్. సో వారిది ఒక స్కామ్ జరిగింది, మీకు అందరికీ తెలుసు, సత్యం స్కామ్, కార్పొరేట్ స్కామ్. ఆ స్కామ్ జరిగినప్పుడు కొద్దిగా తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆగిపోవటం మూలాన నేను ఏదైతే 20 సంవత్సరాలు ఉద్యోగం పని లేకుండా రైల్వేలో గడిపాను అనుకున్నానో, మళ్ళీ అదే పరిస్థితి మెట్రో రైల్లోకి వచ్చింది. తర్వాత నేను వారికి చెప్పాను, సార్ ఏ పని లేకుండా వచ్చి కూర్చోవటం వెళ్ళటం నాతో అయ్యే పని కాదు, నేను మళ్ళీ ప్రాజెక్ట్ దారిలోకి వచ్చాక నేను వస్తాను సార్ అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చాక అప్పుడు టీచింగ్ స్టార్ట్ చేశాను. ఓకే. సో ఆ టీచింగ్ స్టార్ట్ అయ్యాక ఇంకా నాకు వెనక్కి ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కలగలేదు, ఇందులోనే ఉండిపోయాను. టీచింగ్లో ఛాలెంజెస్ అంటారా, ప్రతిరోజు ఒక ఛాలెంజే. మనం పాఠాలు చెప్పేటప్పుడు మనం అప్డేట్ అవ్వాలి. కంప్లీట్గా మనకి నాలెడ్జ్ లేకుండా మనం పిల్లల ముందరికి వెళ్ళి నుంచున్నామంటే మాత్రం సోషల్ మీడియా యుగంలో చాలా 100% అండి. ఈ టెక్నాలజీ యుగంలో పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, వాళ్ళకి ప్రతిదీ ఫింగర్ టిప్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం పాఠంలో పొరపాటునైనా ఒక చిన్న తప్పు మన నోటి నుంచి దొర్లితే పట్టుకోవడానికి 10 మంది పిల్లలు రెడీగా ఉంటారు.
అటువంటప్పుడు మనం టీచ్ చేయాలంటే మనం కంప్లీట్ ప్రిపరేషన్ అప్డేట్ లేకుండా అయి ఉండాలి. అప్డేషన్ లేకుండా వెళ్ళలేము. రెండోది, మాకు రాజకీయాలకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది, లాకి పాలిటిక్స్కి. ఎందుకంటే ప్రతి చట్టం చేసేది పాలిటీషియన్సే. కాబట్టి రోజు రోజు వార్తలు మేము చూస్తూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఏ రోజైనా పిల్లలు ఆ చట్టం గురించి చెప్పండి, లేకపోతే ఆ బిల్ గురించి చెప్పండి అంటే నాకు తెలియదు నాన్న, నేను చదువుకోలేదని చెప్పలేము అసలు. అందుకని ఇది యాజ్ అ టీచర్ ఎవ్రీడే ఇట్స్ జర్నీ, యాజ్ అ స్టూడెంట్ ఆల్సో. యువర్ ఏ నిత్య విద్యార్థి. అంతే, మేము రోజు చదువుకోవాలి, మేము చదువుకున్నాకే వాళ్ళకి చెప్పాలి. భయ ఈ చట్టం నాకు బాగా అవగాహన వచ్చేసింది అనుకునే లోపు చట్టాలలో అమెండ్మెంట్స్ వస్తాయి, మార్పులు వస్తాయి. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసినట్టయితే మనకి క్రిమినల్ లాస్ 3 మనం బ్రిటిషర్స్ చేసిన చట్టాలను ఇప్పుడు మనం మార్చుకున్నాం. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఇప్పుడు మనం భారతీయత అంటే మనం ఆత్మ నిర్భరత చట్టాలలో కూడా తీసుకొచ్చాం. సో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే 3 చట్టాలు. ఇవన్నీ మళ్ళా మేము నేర్చుకుంటున్నాం, పిల్లలకి పాఠాలు చెప్తూనే ఉన్నాం. ఈ 3 చట్టాల గురించి విపులంగా మీరు మళ్ళీ మా ప్రేక్షకులకు చెప్పాలి. తప్పకుండానండి. అయితే ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో లా విషయంలో కూడా మీరు ఏమన్నా సవాళ్ళను ఎదుర్కొన్నారా? ఈ ప్రాక్టీస్లో కానీ టీచింగ్లో కానీ? ఉంటాయండి. ఎందుకంటే మెయిన్గా ప్రాక్టీస్లో ఏమవుతుందంటే లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. మనం ఇంటి బాధ్యతలతో పాటుగా మనం బయట కెరియర్ ప్రయారిటీ ఏంటి మీరు గుండెల మీద చేసుకు చెప్పండి. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేము, అలాగని మన కెరియర్ని, ప్యాషన్ని కూడా నెగ్లెక్ట్ చేయలేము. అది ఇట్స్ అ వెరీ ఫైన్ బ్యాలెన్స్. అసలు నిజం చెప్పాలంటే నేను రైల్వేస్ వదలటానికి ఇంకో కారణం కూడా ఉంది. చెప్పండి. మా అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో మణిపాల్లో జాయిన్ అయ్యాడు ఇంటర్ కాగానే. మీ అబ్బాయి గురించి కూడా ముందు చిన్నప్పటి గురించి విషయం కూడా చెప్పండి. ఓకే. సో మా అబ్బాయి 8వ సంవత్సరం పూర్తయ్యాక మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు, మనకి అప్పుడే కంప్యూటర్స్ ఇండియాలోకి వస్తున్న కొత్త అనమాట. ఆ రోజుల్లో ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు, బిల్ గేట్స్ గారు ఫస్ట్ టైం ఇండియాకి వచ్చే సందర్భంగా వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్కి ఒక కాంపిటీషన్ పెట్టారు. సో వాళ్ళ థీమ్ ఆఫ్ కాంపిటీషన్ ఏముండిందంటే వాట్ కెన్ అ కూలెస్ట్ కంప్యూటర్ కుడ్ డు అన్న ఒక టాపిక్ తోటి వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారు. సో ఆ కాంపిటీషన్స్లో వాళ్ళు ఆర్టికల్స్ అయినా రాయండి, లేదా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అయినా చేయండి, కంప్యూటర్ అంటే ఏంటి అన్నది మీకు ఎలా అర్థమవుతుందో దాన్ని ప్రజెంట్ చేయండి అని 2 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టారు. మా అబ్బాయి అప్పటికి 8 years, 8 to 12 years కేటగిరీ అంటే జూనియర్ కేటగిరీలో సౌత్ ఇండియా మొత్తానికి మా అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. సో ఆ ప్రైజ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ క్యాంపస్ అమెరికా సియాటిల్లో వెళ్ళటం, ఒక వారం రోజులు అక్కడ పర్యటించి వాళ్ళ అదంతా తెలుసుకురావటము, బిల్ గేట్స్ గారు ఇండియాకి వచ్చిన సందర్భంగా ఢిల్లీలో వారిని కలవటము, తర్వాత వాళ్ళు ఆ రోజుల్లోనే మాకు ఒక కంప్యూటర్ని ప్రెజెంట్ చేశారు. ఇది 8 ఏళ్ల పిల్లాడు చేస్తాడు ఇవన్నీ. అవునండి, గ్రేట్. సో అది మా అబ్బాయి. వాడు తర్వాత పాపం వాడికి డాక్టర్ చదవాలని కోరిక చాలా ఉండేది. కాకపోతే ఇది ఈ కంప్యూటర్స్, మైక్రోసాఫ్ట్ అని తర్వాత పేపర్లలో అంతా వాడు చాలా వచ్చి, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఎంత చదివితే అంత మనం స్టేట్ స్పాన్సర్ చేస్తుంది, చదివించండి అన్నారు. అఫ్కోర్స్ మేము అవేవి తీసుకోలేదనుకోండి. మీరు అడిగారు కదా కెరియరా లేకపోతే ఫ్యామిలీ అంటే, రెండింటిని బ్యాలెన్స్ చేయటం నేర్చుకుంటే మనం రెండింటికి న్యాయం చేయగలుగుతాం. అయితే మీరు లాలో ప్రాక్టీస్ చేశారు, టీచింగ్ చేశారు. లాభసాటిగా ఏది ఉంటుంది, ఆత్మతృప్తినిచ్చేది ఏమన్నా అలాంటి జడ్జిమెంట్స్ ఏమన్నా తీసుకుంటే విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్? ఓకే, నేను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేశాను. మెట్రో రైల్, అది మెట్రో రైల్ ఇస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్. తర్వాత మధ్యలో కొన్నాళ్ళు అమెరికన్ కంపెనీలో ఒక ఎల్పిఓలో కూడా పనిచేశాను, లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్లో. తర్వాత టీచింగ్ లైన్లోకి వచ్చాను. దేనికి అవే ఛాలెంజింగ్, దేనికి అవే సంతృప్తినిస్తాయి. ఫైనాన్షియల్లీ సంతృప్తినిచ్చేవి మాత్రం ప్రాక్టీస్లో మనం నిలదొక్కుంటే ఫైనాన్షియల్లీ సాటిస్ఫాక్షన్ అండి. ఛాలెంజింగ్ బట్ ఫైనాన్షియల్లీ రివార్డింగ్. టీచింగ్ ఫీల్డ్లో విపరీతమైన తృప్తి, జాబ్ సాటిస్ఫాక్షన్ 100% ఉంటుందండి. కాకపోతే ఫైనాన్షియల్లీ అంత రివార్డింగ్ కాదు. కంఫర్టబుల్గా ఉండేది, కంఫర్టబుల్గా టీచింగ్ జాబ్ అండి. లేడీస్కి మనం
నేను టీచింగ్ మొదలెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా చేతుల మీదుగా ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు, జడ్జెస్ అయ్యారు, ఎక్కడెక్కడ వాళ్ళు. ఏమైనా మంచి అనుభవాలు ఉన్నాయా మీ స్టూడెంట్స్ తోటి మీకు? టీచర్స్ డే రోజున, గురు పూర్ణిమ రోజున నా మెయిల్ బాక్స్, తర్వాత నా వాట్సాప్ నిండిపోతాయండి. అసలు మిమ్మల్ని మర్చిపోలేము, మీ టీచింగ్ మూలాన ఇలా ఉన్నాం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకేం కావాలి? 100% ఆ సాటిస్ఫాక్షన్, తృప్తిని 100% సాటిస్ఫాక్షన్. ఫైనాన్షియల్లీ అంత రివార్డింగ్ కాదు, కాకపోతే కంఫర్టబుల్ గా మన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయదగ్గ ఉద్యోగం అంటే టీచింగ్. అసలు లా చదివిన తర్వాత ప్రాక్టీస్ ఒకటే కాకుండా ఇంకా ఏమైనా జాబ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మేము చదివే రోజుల్లో లా చదివితే కేవలం ప్రాక్టీస్ ఒక్కటే, అది కూడా మనం నిలదొక్కుకోగలిగితేనే, లేకపోతే మనం చెట్టు కింద ప్లీడర్ లాగా ఉండాల్సిందే. వైద్య వృత్తికి ఏ విధంగా అయితే హస్తవాసి ఉండాలో ఎగ్జాక్ట్లీ లా వృత్తికి కూడా బహుశా వాక్శుద్ధి ఉండాలి. మేము పిల్లలతో ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటాము, మీకు బాగా మాట్లాడటం వస్తే లాయర్లు అవుతారు, వినటం బాగా వస్తే జడ్జిలు అవుతారని. సో ఏదో ఒక టాలెంట్ ఉండాలి. అయితే ఆ రోజుల్లో లా చదివితే అసలు వీళ్ళకి అసలు ఏం పనికి రాకుండా, ఏ ప్రొఫెషన్కి వెళ్ళటం ఇంట్రెస్ట్ లేక, లేకపోతే అందులో కెపాసిటీ లేకో, టాలెంట్ లేకో ఇటు వచ్చారు అనుకునేవాళ్ళు. లెక్కలు రాకపోతే లా చదివారు, ఇంకెక్కడో సీట్ రాకపోతే లా చదివారు, వీళ్ళకి వెంటనే ఉద్యోగాలు రావు, డబ్బులు రావు, ఆడపిల్లలైతే సంబంధాలు రావు, ఎందుకంటే పెళ్ళి అవ్వాలంటే అమ్మో పొద్దున్న లేస్తే ఈ అమ్మాయి లా పాయింట్లు మాట్లాడితే సంసారం ఎట్లా అని భయపడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు మారింది. అమ్మాయిలకి చాలా సూటబుల్ ప్రొఫెషన్ లా అని నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు కేవలం ప్రాక్టీస్ ఒక్కటే కాకుండా బోలెడన్ని కంపెనీస్ మనకు తెలిసి, ఇప్పుడు మనం ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత ఫారిన్ కంపెనీస్ చాలా ఇండియాలోకి వచ్చాయి. వచ్చిన తర్వాత అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ ఉంటాయి. తర్వాత లీగల్ ఆఫీసర్స్, లీగల్ అడ్వైజర్స్ జాబ్స్ చాలా పెరిగినాయి. తర్వాత బ్యాంక్స్, నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్ పెరిగినాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ పెరిగినాయి. వాళ్ళల్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక లీగల్ డిపార్ట్మెంట్ కంపల్సరీ అయిపోయింది. తర్వాత ఏ డాక్యుమెంట్ వెరిఫై చేయాలన్నా, వెట్టింగ్ చేయాలన్నా లాయర్సే ఉండాలి. సో అలా లా ఫీల్డ్లో విపరీతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. తర్వాత మనం ఈ మధ్య కాలంలో ట్రెండ్లో నేను చూస్తున్నది ఏంటంటే, యూపీఎస్సీలో కూడా లా స్టూడెంట్స్ ఎక్కువగా వాళ్ళకి సక్సెస్ రేట్ పెరుగుతుంది. నేషనల్ లా స్కూల్స్ కానివ్వండి, కన్వెన్షనల్ లా స్కూల్స్ కానివ్వండి, వీళ్ళు యూపీఎస్సీలో మిగతా వాళ్ళకంటే బెటర్గా స్కోర్ చేసుకుంటున్నారు. అది ఎందుకంటే వాళ్ళకి అందులో ఉండేటటువంటి కామన్ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్లో చట్టాలు ఉంటాయి, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటాయి, పొలిటికల్ సైన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం ఇక్కడ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అన్ని మన లా కోర్సులో కవర్ అవుతాయి. సో వీళ్ళకి మిగతా వాళ్ళకంటే ఒక ఎడ్జ్ ఉంటుంది. సో మీరు ఈ మొన్న జరిగిన యూపీఎస్సీ సెలక్షన్స్లో కూడా 15-20% లా గ్రాడ్యుయేట్సే ఉంటున్నారు. సో అడ్మినిస్ట్రేటర్గా ఒక యూపీఎస్సీ క్యాండిడేట్ పనిచేయాలి అంటే లీగల్ నాలెడ్జ్ కంపల్సరీ అయిపోయింది. అవునండి. సో ఎందుకంటే ఒక కలెక్టర్ అవ్వాలన్నా, ఒక అడ్మినిస్ట్రేటర్ అవ్వాలన్నా వాళ్ళకి కొన్ని కాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. సో వాళ్ళకి చట్టం పైన అవగాహన చాలా అవసరం. సో ఆ ఫీల్డ్లోకి వెళ్తున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్, వీటన్నింటికి బ్యాంక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సిలో, రైల్వేస్లో, ఇలాంటి చోట్ల ప్రతి చోట ఎంట్రన్స్కి లా కోర్సులు చదివినవే వాళ్ళకి జనరల్ పేపర్లో ఉంటాయి కాబట్టి అవొకటి. తర్వాత బతకలేని వాడు బడిపంతులు అని ఆ రోజుల్లో అనేవాళ్ళు, ఇప్పుడు కాదు. ఇప్పుడు బతక నేర్చిన వాడు బడిపంతులు, బతకాలంటే బడిపంతులే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కాలేజెస్ పెరిగినాయి, టీచింగ్ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ పెరిగినాయి రకరకాలుగా. మీరు ఒక హైదరాబాద్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనకి ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఉండే లా కాలేజెసే కాకుండా బోల్డ్ అని డీమ్డ్ యూనివర్సిటీస్ మన చుట్టూతా ఉన్నాయి. నల్సార్ అవ్వండి, సింబయోసిస్ అవనివ్వండి, ఇక్ఫై కానీ, మహీంద్రా యూనివర్సిటీ కానీ, ఇలాంటివి విపరీతంగా ఉన్నాయి. నార్సీ మోంజీ ఉంది. సో టీచింగ్ ఫీల్డ్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. తర్వాత కోర్ట్స్ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఒకప్పుడు క్రిమినల్ కోర్టు, సివిల్ కోర్టు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ పరంగా కోర్టులు వస్తున్నాయి. ఫ్యామిలీ కోర్ట్స్, లేబర్ కోర్ట్స్, కన్జ్యూమర్ ఫోరమ్స్, తర్వాత ట్రైబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్స్, తర్వాత కంపెనీ లా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్స్, సెబీలో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయడానికి సెక్యూరిటీస్ అపిలేట్ ట్రైబ్యునల్స్. సో ఇట్లా కోర్ట్స్ కూడా పెరిగి, కమర్షియల్ కోర్ట్స్. సో ఇలా కోర్ట్స్ కూడా పెరిగే కొద్దీ జడ్జెస్కి కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి.
కాబట్టి పిల్లలు జడ్జెస్ అవ్వటానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎంట్రన్స్ రాయటానికి. సో అది కూడా ఒక చాలా మంచి ఏరియా అండి. రెస్పెక్టబుల్ జాబ్, చాలా సొసైటీలో గౌరవం. సో లా అనేది ఒక మంచి ఆప్షన్ ముఖ్యంగా ఆడపిల్లలకి అని చెప్తున్నారు మీరు. చాలా మీరు వేరే ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా మీకు ఒక్కటే మార్గం ఉంటుంది. మాకు ఇలా విస్తరిస్తాయి. లా విత్ కంపెనీ సెక్రటరీ, లా విత్ సిఏ, లా విత్ ఎంబీఏ, మీరు ఏ కాంబినేషన్ లో అయినా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు. అసలు ఏమంటారు, డాక్టరు ఇంజనీరు ఇవి రెండే ఒక పెద్ద ఒక విషవలయం లాగా అయిపోయింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పిచ్చి ఎక్కువ ఉంది. అవును. అయితే ఈ లా అవేర్నెస్ కోసం ఏవైనా కార్యక్రమాలు ఉన్నాయా? అసలు పేరెంట్స్ లో అవగాహన గానీ, పిల్లల్లో అవగాహన గానీ పెంచే కార్యక్రమాలు ఏమన్నా ఎక్కడైనా ఉన్నాయా అసలు? ఈ మధ్య పెరిగినాయండి. ఓకే. ఒకప్పుడు మీరు అన్నట్టు ఇంజనీరింగ్ అన్నది ఒక పిచ్చి, ఇంజనీర్ అయిపోవాలి, అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవాలి. అఫ్ కోర్స్ మా అబ్బాయి కూడా ఇప్పుడు అమెరికాలోనే ఉన్నాడు. మీ అబ్బాయి సాఫ్ట్వేర్ చైల్డ్ ప్రాడజీ. సో అయితే ఇంజనీరింగ్ కాలేజ్ లో కొంత ఆపర్చునిటీస్ తగ్గటం మూలాన పేరెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వేరే ఏ కెరియర్స్ బెటర్ మన పిల్లలకి అని. అలా చూసుకుంటే లా ఫీల్డ్ లోకి నేను చదివిన రోజుల్లో మా మొత్తం సీట్స్ ఫిల్అప్ అయ్యేవి కావు. ఇప్పుడు గత 7-8 సంవత్సరాలలో ఒక సీటు దొరకదు. ఒక సీటు కోసం 6 నెలలు కాలేజీల చుట్టూ తిరుగుతున్న పేరెంట్స్ కూడా ఉన్నారు. డిమాండ్ ఎంత పెరిగిందంటే సంవత్సరానికి ఒక 2-3 కాలేజీలు పెరుగుతున్నా కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సో అలా చూసుకుంటే లా కోర్సెస్ కి ప్రస్తుతం ఇట్ ఈస్ ఆన్ ద రైజ్. తర్వాత అది డౌన్ ఫాల్ ఎప్పుడో తెలియదు కానీ ఈ కెరియర్ గ్రాఫ్ మాత్రం పైకి వెళ్తుంది. ఒకవైపు గృహిణిగా, మరోవైపు కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ గా అసలు టైం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి మీరు? ఎంతో ఛాలెంజింగ్ జాబ్ కదా ఇది కూడా. మీకు అసలు ఇక్కడ రాగానే చూసాను, మీ రొటీన్ చూసాను నేను. ఉదయం చుట్టూరా మూగిపోయి ఉంటారు పిల్లలు ఎప్పుడు కూడా. అసలు భలే ఉంది. అసలు లాట్ ఆఫ్ ఎనర్జీ, ఎట్ ద సేమ్ టైమ్ యూ హావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. 100% అండి. పిల్లలు ఉన్న చోట ఏవో గొడవలు, అల్లర్లు ఉంటాయి. నేను ఇంటికి వెళ్తే ప్రిన్సిపల్ అని మర్చిపోతాను, ఇక్కడికి వస్తే ఇంటి సంగతి మర్చిపోతాను. మనం ఇక్కడ ప్రిన్సిపల్ గా ఉంటూ ఇంట్లో అంట్లు దోమకుండా నడవదు, ఇంట్లో వంట చేయకుండా నడవదు. సో దేనిది దానికే మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి. 100% చేసుకోవాలి. అది చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనకుంటే మనం డెఫినెట్లీ మనం టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇక్కడికి వస్తే పిల్లల గొడవలు, పిల్లలతో ఇంటరాక్షన్, కలిసిపోయారు వాళ్ళతో పాటు. ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ అనేది సర్వసాధారణం. అలా లా కాలేజెస్ లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ర్యాగింగ్ ఉంటుంది, అది సరదాగా ఉన్నంత వరకు పర్లేదు, కానీ ఈ మధ్య కొంచెం శృతి మించుతున్నాయి కదా. సో మా సంస్థలో మేమేం చేస్తామంటే మాకు ఒక యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంది, డిసిప్లినరీ కమిటీ ఉంది. పిల్లలు అడ్మిషన్ టైంలోనే చెప్తాము, మీకు ఏదైనా ప్రాబ్లం సీనియర్స్ నుంచి మీరు ఫేస్ చేస్తే మాకు ఇమీడియట్లీ రిపోర్ట్ చేయండి అని. ఒకరిద్దరు పిల్లల్ని మందలించడం, ఒకరిద్దరు పిల్లల్ని వారం రోజులు సస్పెండ్ చేయడం ద్వారా మేము దాన్ని కొంత కంట్రోల్ చేయగలిగాము. మనం కంట్రోల్ చేయకపోతే ఉంటాయండి, ఎక్కడైనా ఉంటాయి ఇబ్బందులు. అంతేకాదు అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదివే చోట్ల ఈ రకరకాల ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి కూడా ఫేస్ చేస్తూ ఉంటాం మేము. కొంత రిలీజన్ని దాచిపెట్టి రావటాలు మీరు వార్తల్లో ఏవైతే వింటూ ఉంటారో అవి కూడా మేము ఫేస్ చేస్తూనే ఉంటాం. వాటిని కూడా హ్యాండిల్ చేసుకుంటూ అమ్మాయిలకి నచ్చజెప్పుకుంటూ నడిపిస్తున్నాం. అమ్మాయిల్లో అవేర్నెస్ అనేది అంటే మీరు ఒక యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ మదర్గా లేడీస్ లెక్చరర్స్ అలా చెప్తారా, లేకపోతే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా వీటి గురించి? చేస్తామండి. పిల్లలు చేరిన కొత్తల్లో మేము ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇవన్నీ చెప్తాము. సో డిసిప్లిన్, కాలేజ్ డిసిప్లిన్ ఇస్ అట్మోస్ట్ అని చెప్తాము. మీరు ట్విన్ సిటీస్లో ఉన్న ఏ లా కాలేజీలో కూడా కంపల్సరీ యూనిఫామ్ ఉండదు. మా దగ్గర మేము కంపల్సరీ యూనిఫామ్ పెట్టాం స్టూడెంట్స్కి. మీరు చూసినట్టయితే వాళ్ళు వైట్ అండ్ బ్లాక్లోనే ఉంటారు చదివే రోజుల్లో కూడా. సో వాళ్ళకి డిసిప్లిన్ చెప్తాము. అట్ ది సేమ్ టైం 5 సంవత్సరాలు వాళ్ళు మా దగ్గర టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మిగతా విషయాలలో కూడా కాస్త అవగాహన. రెండోది చిన్న చిన్న రీజన్స్కి సూసైడ్ చేసుకునే పిల్లలు కూడా ఈ మధ్య సెన్సిటివ్ అయిపోయారు. పిల్లలు చాలా ఎమోషనల్, సెన్సిటివ్ అయిపోతున్నారు. అవి కూడా ఏంటంటారు? పేరెంట్స్ టైం స్పెండ్ చేయకపోవటం ఒకటి, తర్వాత పిల్లలకి భయపడి వాళ్ళు అడిగిందల్లా మనం ఇచ్చేస్తూ వాళ్ళని
కంట్రోల్ చేయకుండా వాళ్ళని ఎమోషనల్గా వాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు సొసైటీని సడన్గా ఏదైనా ఇబ్బంది వస్తే ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్లోకి వెళ్తారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి సూసైడ్ మీద అవగాహన చెప్తాము, తర్వాత అమ్మాయిల అబ్బాయిల బిహేవియర్ గురించి చెప్తూనే ఉంటాం, టైం టు టైం చెప్తూనే ఉంటాము. కాలేజ్ డిసిప్లిన్, యూనిఫామ్, టైమింగ్స్ ఇవన్నీ మా కాలేజ్లో మేము చాలా సీరియస్గా మెయింటైన్ చేస్తాం. అసలు మీ కబుర్లన్నీ వింటుంటే ఎంత ఆదర్శవంతమైన జీవితం మీదే అనిపిస్తుంది. మీ లైఫ్లో మీ అంబిషన్ చెప్తారా? టీచింగ్లోకి వచ్చాక ఇంక అన్నీ అయిపోయాయండి. అల్టిమేట్ అంటారా? టీచింగ్లోకి వచ్చాక ఇది ఇచ్చినంత సంతృప్తి నేను రకరకాల రంగాల్లో కూడా చూశాను కదా, టీచింగ్ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ వేరే ఏ ఫీల్డ్ ఇవ్వదు. మీ చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఎంతమంది అడ్వకేట్లు, అబ్దుల్ కలాం ని గుర్తు చేస్తున్నారు నాకు. అవునా? మహానుభావులు. అయితే టీచింగ్లోకి వచ్చాక మన చేతి నుంచి మంచి మంచి ప్రొఫెషనల్స్, జడ్జెస్ వాళ్ళందరూ తయారై బయటకు వెళ్తుంటే అదే ఆనందం, ఎంతో తృప్తి, చాలా. కేశవ్ మెమోరియల్ కాలేజీలో నేను ఒక 2 yearsగా ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఈ సంస్థ కూడా మీరు ఇందాక డిసిప్లిన్ గురించి అడిగారు కదా, మా సంస్థ కూడా ఈ డిసిప్లిన్ అన్న దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఈ సంస్థల్లో డ్రెస్ కోడ్ కానీ, లేకపోతే కల్చర్ని, పేట్రియాటిజంని పెంచడం కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము ఇక్కడ. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే కంపల్సరీగా పిల్లలు హాజరవ్వాలి. వాళ్ళలో ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ని పెంచే కార్యక్రమాలు చేస్తాము. తర్వాత మన ఇండియన్ కల్చర్ని పెంచే కార్యక్రమాలు, పండుగలు జరుపుకోవటం, ఇదంతా ఒక ఫెస్టివ్ వాతావరణం ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో మాకు ఒక ఫెస్టివ్ వాతావరణం ఉంటుంది. దసరాలో దసరా ఉత్సవాలు చేస్తాము. వినాయక చవితి అప్పుడు కాలేజ్లో వినాయకుడిని ఎస్టాబ్లిష్ చేసి ప్రతిష్ఠించి పూజ చేయించి మళ్ళీ ఆయన వీడుకోలు పలుకుతాము. తర్వాత బతుకమ్మ పండుగ ఇక్కడ చేస్తాము. చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ జరుగుతుంది ఇక్కడ. బోనాలు చేస్తాము. సంక్రాంతి అప్పుడు పిల్లలతో సంక్రాంతి ముగ్గుల పోటీలు అవన్నీ పెడతాము. సో ఇప్పుడు ఈ కార్తీక వనభోజనం చేస్తారు మేనేజ్మెంట్ వాళ్ళు. సూపర్. సో ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం మన కల్చర్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ, డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ ఇంజెక్ట్ చేస్తూ వాళ్ళని తీర్చిదిద్దడం అన్నది మా మేనేజ్మెంట్ వారి మెయిన్ గోల్. సో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి మేము సమిధల్లాగా వారికి సరైన ప్లేస్లో సరైన పర్సన్ ఉన్నారు. మా కాలేజీలో మొత్తం 11 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి కేశవ్ మెమోరియల్ బ్యానర్ కింద. 11 ఇన్స్టిట్యూషన్స్ లోను చాలా మటుకు లేడీ ప్రిన్సిపల్సే ఉన్నారు. గ్రేట్. జూనియర్ కాలేజ్. మేడం, మీ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా ఏమైనా అద్భుతమైనవి, మర్చిపోలేనివి ఏమైనా కేసులు లేదా మీ విద్యార్థులు చేసినవి ఒక సోషల్ అవేర్నెస్ కోసం కానీ అలాంటివి ఏమన్నా చెప్తారా? కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేసింది 2016లోనేనండి. సో దానికంటే ముందర 1940లోనే మా కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. మా సంస్థ పేరు కేశవ్ మెమోరియల్గా పెట్టడానికి కారణం ఎవరంటే, జస్టిస్ కేశవరావు కోరట్కర్ గారని నిజాం సర్కార్లో జస్టిస్గా పనిచేసేవారు. వారు నిజాం సర్కార్లో జస్టిస్గా ఉంటూ కూడా దేశభక్తి కోసం పోరాడే వాళ్ళ కేసులు వారికి సహకరించడం అన్నింట్లోనూ వారు ఉండేవారు ముందర. అది మరి నిజాంకి వ్యతిరేకం కాదా అప్పట్లో? అవుతుంది. అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. నారాయణరావు పవార్ బ్రదర్స్ అని వాళ్ళిద్దరూ నిజాం సర్కార్ మీద బాంబుల దాడి చేశారు. చేసినప్పుడు ఆ కేసుని వీరి కోర్టులోకే వచ్చి వీరు వారికి ఉరిశిక్ష వేయాల్సిన సందర్భం అనమాట. ఆ టైంలో ఏం జరిగిందంటే, మనందరికీ తెలుసు, మనకి ఇండిపెండెన్స్ 15th August 1947లో వస్తే మన నిజాం సర్కార్ మాత్రం ఇండియాలో చేరలేదు అప్పట్లో. అయితే ఆ టైంలో వీరు జస్టిస్గా ఉన్నారు. నారాయణరావు పవార్ గారి కేసు జరుగుతోంది. తర్వాత మనం సర్దార్ పటేల్ ది ఐరన్ మ్యాన్ వచ్చి ఇక్కడ ఆపరేషన్ పోలో చేసి దీన్ని ఇండియన్ కంట్రీలోకి కలిపారు కదా. ఆ టైంలో ఉరిశిక్ష వేయాల్సిన సందర్భంలో లిబరేషన్ డే అయ్యి మనది భారతదేశంలో కలిసింది. సో వారికి ఉరిశిక్ష వేయాల్సిన బాధ తప్పింది వారికి. సో అటువంటి దేశభక్తి కలిగిన వారు వీళ్ళందరూ. తర్వాత వారు కాలం చెందాక వారి అబ్బాయి వినాయకరావు విద్యాలంకర్ గారని వారు తండ్రి గారి మెమరీలో ఒక చిన్న మరాఠీ స్కూల్తో ఈ ప్రాంగణంలో మొదలుపెట్టి అది ఇవాళకి ఇంత 11 విద్యా సంస్థలతో ఇది ఇవాళ ఇంత విస్తీర్ణత చెందింది. సో మాకు 4 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక లా కాలేజ్, ఒక MBA కాలేజ్, ఒక PG కాలేజ్, ఒక UG కాలేజ్,
2 జూనియర్ కాలేజెస్, ఒక స్కూల్, ఇలాంటివన్నీ కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యానర్ కింద ఇవాళ పనిచేస్తున్నాయి. ఓకే. సో మర్చిపోలేని ఏమైనా కేసులు మీ స్టూడెంట్స్ వాదించినవి కానీ? మర్చిపోలేని కేసులు కాలేజ్ కంటే కూడా నేను మేనేజ్మెంట్ వాళ్ళ తరఫు నుంచి చెప్తాను. చెప్పండి. నేను ఇక్కడికి రాకముందర నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు మన గోకుల్ చాట్ ది బ్లాస్ట్ జరిగింది, బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, ఆ కేసుకు సంబంధించిన కౌంటర్ తర్వాత దాన్ని ఫైట్ చేసిన అడ్వకేట్స్ ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు కూడా ఈ ప్రాంగణంలోనే కూర్చుని వారి కేసుని తయారు చేసి ఫైట్ చేశారు అన్నది నేను విన్నది. సో విన్నప్పుడల్లా ఒక రకమైన గర్వకారణం అన్నమాట మాకు. సో ఇవే పిల్లలకి మేము చెప్తూ ఉంటాము, మన సంస్థకి ఇంతటి చరిత్ర ఉంది, ఈ బ్యానర్ని మీరు మోసే రేపు మా బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ మీరే. సో మీరు ఈ పేట్రియాటిజంని గుండెల నిండా నింపుకుని దేశానికి ఉపయోగపడి పని చేయాలని మా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాం మేము. వెరీ నైస్ అండి. లా అసలు ఎందుకు ఆప్ట్ చేయాలి, ముఖ్యంగా అమ్మాయిలకి ఏ విధంగా ఇది ఉపయోగకరం అంటారు? ఒకప్పుడు ఆడపిల్లలు భయపడేవాళ్ళండి లా చదవాలంటే, మెయిన్గా పేరెంట్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే లా ద్వారా ఆడపిల్లలకు ఒక మంచి సోషల్ కాన్షియస్నెస్ వస్తుంది అన్నది ఈ మధ్య నేను నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నాను. రెండోది, మా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా ఎన్నో రకాల వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ సొంత దగ్గర వాళ్ళు దూర బంధువులు ఎవరైనా సరే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, లేకపోతే భర్తతో ఇబ్బంది, లేకపోతే ఇంకే రకమైన లీగల్ కేసెస్ బ్యాటిల్ చూసి మనకు కూడా లా అవగాహన ఉంటే బాగుంటుంది కదా అనుకుని వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఆ రకంగా అమ్మాయిలు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండేది, ఇప్పుడు రాను రాను అమ్మాయిలు కూడా ఈక్వల్ అయిపోయారు. కాలేజ్లో అమ్మాయిల స్ట్రెంత్ కూడా ఈక్వల్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఏ కోర్స్ చేసినా మీరు ఓ సంస్థకు ఉద్యోగం చేయాల్సిందే తప్ప మీ అంతట మీరు మీ పేరుతో మీరు పాపులర్ అవ్వాలి, మీ అంతట మీరు ఎదగాలి కెరియర్లో అంటే లా కోర్సు సాధ్యపడుతుంది. ఎందుకంటే మీరు వేసే కేసు వకాలతులు మీ పేరుతో వేసుకుంటారు, లా అయిపోయి ఎన్రోల్మెంట్ అవ్వగానే మీ పేరుతో ఇంటి ముందర ఒక బ్యానర్ పెట్టుకుంటారు, మీరు ఒక బోర్డు పెట్టుకుంటారు. సో ఇండిపెండెంట్గా ఒక అచీవ్మెంట్ సాధించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వెరీ నైస్. సో సొసైటీకి ఎందరో బారిస్టర్ పార్వతీశాలని, బారిస్టర్ పార్వతుల్ని అందిస్తున్న కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. థ్యాంక్ యూ.